Hi students, now we will continue our grammar topic, verb pattern. In the previous class I told two models, I explained two verb patterns. Now we will see another verb pattern. Verb pattern, I told verb pattern means what? Kriya namunalu. Verb pattern, pattern means model. Verb, kriya namunalu. Now we will see here another model. See here, there linking verb, real subject, complement of the verb. In this model we have four parts. There, in subject place, there came. See here, ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొచ్చింది? దేర్ ఈజ్ నాట్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ డమ్మీ. ఇక్కడ యాక్చువల్గా దేర్ ఈజ్ నాట్ సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ కాదు, బట్ డమ్మీ హియర్. దేర్, ఆఫ్టర్ దేర్ వాట్ కేమ్? లింకింగ్ వెబ్, బీ ఫార్మ్. బీ, linking verb, be means be forms. I told yesterday, be forms, what are called be forms? Be forms are am, is, are, was, were. Remember, be forms what are they? Am, is, are, was, were. Am, is are used present tense, was, were are used in past tense. యూజ్ దీస్ 5. ఈ 5 ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హియర్ నెక్స్ట్ వన్ రియల్ సబ్జెక్ట్. హియర్ సబ్జెక్ట్ కేమ్ థర్డ్ ప్లేస్. ఇక్కడ చూడండి, హియర్ దేర్ కేమ్ థర్డ్ ప్లేస్, సబ్జెక్ట్ కేమ్. సబ్జెక్ట్ మీన్స్ రియల్ సబ్జెక్ట్ కేమ్. నిజమైన కర్త అంటుండే ఇక్కడ సబ్జెక్ట్ అంటే. వీ నో వాట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ మీన్స్ డూయర్ ఆఫ్ ద యాక్షన్, కర్త పని చేసేవాడు. Real subject came, third one. Fourth part, complement of the verb. I told in the previous class, complement of the verb means here we say something about, additional information about subject, verb. Complement of the verb means we say additional information about verb. వెర్బ్ గురించి కొంచెం ఎక్కువ చెప్పడాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ ద వెర్బ్ అంటారు. సీ హియర్ 4 parts. దేర్, డమ్మీ, యూ విల్ టేక్ దేర్. ఆర్, వెర్బ్, బీ ఫార్మ్. డాగ్స్, రియల్ సబ్జెక్ట్. ఇన్ ద స్ట్రీట్, కాంప్లిమెంట్ ఆఫ్ ద వెర్బ్. అక్కడ, డాగ్స్ అంటే కుక్కలు. ఎక్కడున్నాయి కుక్కలు? ఇన్ ద స్ట్రీట్, బజార్లో ఉన్నవి. మీరు ఎట్లనే మీనింగ్ తీసుకోవచ్చు. అక్కడ బజార్లో కుక్కలు ఉన్నాయి. సో దేర్, డమ్మీ సబ్జెక్ట్, హియర్ డమ్మీ. లింకింగ్ వెర్బ్ ఆర్, దేర్ ఆర్. ఎందుకంటే ఇక్కడ రియల్ సబ్జెక్ట్ ప్లూరల్ కేమ్, డాగ్స్ అన్నది. ఇక్కడ మనం డాగ్స్ కాబట్టి ఆర్ వచ్చింది. అదే డాగ్ ఉంటే ఈజ్ వచ్చేది, దేర్ ఈజ్ అనేవాళ్ళం. సో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వీ సెలెక్ట్ వెర్బ్. ఇక్కడ సబ్జెక్టు బట్టినే వెర్బ్ సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ నెంబర్, వెర్బ్ ఈజ్ ఆల్సో సింగులర్ నెంబర్. సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ నెంబర్, వెర్బ్ ఈజ్ ఆల్సో ప్లూరల్ నెంబర్. అది ఇక్కడ రూల్ మనకు. కాబట్టి దేర్ ఆర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్. అక్కడ బజార్లో కుక్కలు ఉన్నవి. దేర్ ఈజ్ ఎ లిజర్డ్ ఆన్ ద వాల్. దేర్, అగైన్ ఆల్ దీస్, ఇవి అన్నిటికీ దేరే రాయండి, దీన్ని మార్చకండి. ఇక్కడ డమ్మీ దేర్ అన్నప్పుడు you will take all there use there. ఇక్కడ ఏం చేంజ్ చేయకండి, అన్నిటి దేర్ రాయొచ్చు. దేర్ ఈజ్ ఏ లిజర్డ్, రియల్ సబ్జెక్ట్ సింగులర్ ఉంది ఇక్కడ. అక్కడ ఒక బల్లి ఉంది, ఒక బల్లి. ఏ లిజర్డ్ ఎక్కడ? ఆన్ ద వాల్, గోడ మీద. అక్కడ గోడ మీద ఒక బల్లి ఉన్నది. సింపుల్, మన డైలీ వాడే భాష ఇది. ఇంట్లో మనం మాట్లాడుకుంటాం, అక్కడ గోడ మీద ఒక బల్లి ఉందంటాం. దిస్ ఇస్ స్ట్రక్చర్, దిస్ ఇస్ ద మోడల్, దిస్ ఇస్ ద వెర్బ్ ప్యాటర్న్.
కాకపోతే ఇక్కడ బాగా డివైడ్ చేసింది. దేర్ ఈజ్ ఏ లిజర్డ్ ఆన్ ద వాల్. ఆన్ ద వాల్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద వెబ్. ఏ లిజర్డ్ ఈజ్ రియల్ సబ్జెక్ట్. ఈజ్ లింకింగ్ వెబ్. దేర్ డమ్మీ. థర్డ్ ఎగ్జాంపుల్, దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. వాజ్ యూజ్డ్ పాస్ట్ టెన్స్, నీ ఇష్టం. దేర్ ఈజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్, మీ ఇష్టం. ఎట్లయినా రాసి ఈజ్ కూడా పెట్టొచ్చాడ. ఈజ్ ఆర్ వాజ్. దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. అక్కడ ఒక తోటలో స్నేకు ఉండెను. అక్కడ తోటలో స్నేకు ఉండెను. 4 parts నీట్లీ. అండర్స్టాండ్ ప్రాపర్లీ, డోంట్ బై హార్డ్. బట్టి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మోడల్ నువ్వు రాయొచ్చు ఓన్ సెంటెన్సెస్. బట్ యూ విల్ కవర్ 4 parts. ఈ 4 నువ్వు కవర్ చేసుకోవాలి ఆ సెంటెన్స్లో. మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావాలి. దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ ఇన్ ఇండియా. దేర్ ఆర్ మెనీ డాక్టర్స్, ప్లూరల్ వచ్చింది ఇక్కడ కాబట్టి ఆర్ వచ్చింది. దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. లేకపోతే అక్కడ భారతదేశంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఇన్ ఇండియా ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద వెబ్. మెనీ డాక్టర్స్ రియల్ సబ్జెక్ట్. ఆర్ లింకింగ్ వెబ్. దేర్ డమ్మీ. There were several people in the train. There were several people in the train. In the train is complement of the verb. Several people, real subject. Were, linking verb. There, dummy. There was a problem with the computer. There was a problem with the computer. Here with the computer is what? Complement of the verb. Problem is what? Real subject. Was is linking verb. There is dummy. See here B forms. B forms. Am is or was were. Select. ఇలా మొత్తం ఇక్కడ చూడండి. am is or was were తప్ప వేరే రాయొద్దు. వేరే రాస్తే మెయిన్ వెర్బ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అడిగింది ఏంది లింకింగ్ వెర్బ్. వెర్బ్స్ ఆర్ 2 kinds. మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్. మళ్ళీ మెయిన్ వెర్బ్స్ వేరే. మెయిన్ వెర్బ్స్ రాయద్దు ఇక్కడ. ఓన్లీ బీ ఫార్మ్స్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, రిమెంబర్. రియల్ సబ్జెక్ట్ యాజ్ యువర్ లైఫ్. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్ 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఇట్లా మీకు మోడల్ ఇచ్చినప్పుడు ఇలాంటి వాక్యాలు నేను ఇక్కడ 6 రాస్తున్నా. ఈ 6లోనే నేర్చుకుంటే ఒక 4 sentences మంచిగా నేర్చుకుని రాసి సరిపోద్ది. లేదంటే ఒక మోడల్ని ఇచ్చి ఎందుకంటే వెర్బ్ ప్యాటర్న్ ఇస్తాము, కింద ఎగ్జాంపుల్ ఇస్తాము. ఈ ఎగ్జాంపుల్ బట్టి మీరు మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ రాయొచ్చు. See here verb pattern 2. Another one. Another model here. Subject, intransitive verb, any other expression. Subject, intransitive verb, any other object. How many parts are there in sentence? నిన్న మేము అడిగిన క్వశ్చన్. In a sentence, how many parts? Here in a sentence we have 3 parts. Subject, verb, object. అక్కడ ఆబ్జెక్ట్ రాలే. You will take any sentence in English. ఇంగ్లీష్లో ఏ వాక్యం తీసుకోండి. సబ్జెక్ట్, verb, object. Subject means బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వస్తుంది. సబ్జెక్ట్ మీన్స్ డూయర్ ఆఫ్ ద యాక్షన్. వెబ్ మిడిల్లో వస్తుంది. వెబ్ మీన్స్ యాక్షన్ డూయింగ్ వర్డ్, క్రియ, పని. ఆబ్జెక్ట్ ఇక్కడ లేదు కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమొచ్చింది ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. యూ రైట్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఆప్షనల్ అని కూడా ఇస్తారు ఒకసారి. ఆప్షనల్ రాయొచ్చు, రాయకపోవచ్చు. దీని గురించి ఇక్కడ ఒక డాష్ పెట్టిన చూడండి. ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఆప్షనల్. ఇది అంటే ఆబ్జెక్ట్ కాకుండా వేరేది నువ్వు అడ్వర్బ్ కానీ అడ్జెక్టివ్ ఏదైనా రాయొచ్చు, రాయకపోవచ్చు. ఇంతవరకే రాయొచ్చు. ఆప్షనల్. సో సీ హియర్ ఆఫ్టర్ సబ్జెక్ట్ వెర్బ్ కేమ్ వాట్ కైండ్ ఆఫ్ వెర్బ్? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్?
అగైన్ వెబ్స్ ఆర్ టూ కైండ్స్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్. ఇక్కడ మళ్ళీ వెబ్స్ మళ్ళీ రెండు రకాలు, ఇంట్రాన్సిటివ్ వెబ్, ట్రాన్సిటివ్ వెబ్. ఇంట్రాన్సిటివ్ మీన్స్ వాట్? ఏ వెబ్ విచ్ హ్యాస్ నో సబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వెబ్. ఏ వెబ్ విచ్ హ్యాస్ నో సబ్జెక్ట్, అందుకని ఇక్కడ రాసిన ఏ వెబ్ విచ్ హ్యాస్ నో సబ్జెక్ట్ అంటే ఏ వెర్బ్ పక్కన అయితే ఆబ్జెక్ట్ ఉండదు. సారీ, ఏ వెర్బ్ విచ్ హ్యాస్ నో ఆబ్జెక్ట్స్. ఏ వెర్బ్ విచ్ హ్యాస్ నో ఆబ్జెక్ట్, ఏ వెర్బ్ పక్కనైతే ఆబ్జెక్ట్ ఉండదు ఆ వెర్బ్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ట్రాన్సిటివ్ వెర్బ్ మీన్స్ ఏ వెర్బ్ విచ్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేకుంటే ఇంట్రాన్సిటివ్. హియర్ ఇంట్రాన్సిటివ్ మీన్స్ ఆ వెర్బ్ పక్కనే ఉంటుంది, కర్మ ఉంటుందా? ఉండదు. సో దీన్ని ఏమంటాం మన తెలుగులో కూడా మీకు ఉంటుంది, అకర్మక క్రియ. సకర్మక, అకర్మక, అకర్మక ఇంట్రాన్సిటివ్. ఆ కర్మ అంటే ఇది కర్మ లేనిది, అంటే ఇక్కడ కర్మ రాదు. రిమెంబర్. సో ఈ వెర్బ్ పక్కన మనం ఆబ్జెక్ట్ రాయొద్దు. సమ్ పీపుల్, సీ హియర్ ఎగ్జాంపుల్, సమ్ పీపుల్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. కొంతమంది ప్రజలు తరచుగా ప్రయాణిస్తుంటారు. ట్రావెల్ ఈజ్ వాట్? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సో ఫ్రీక్వెంట్ అనేది ఆబ్జెక్ట్ కాదు ఇక్కడ, ఇది అడ్వర్బ్. ఇక నేను చెప్పిన ఆబ్జెక్ట్ రాదని చెప్పిన, ఈ వెర్బ్ పక్కన ఆబ్జెక్ట్ ఉండదు. సో కాబట్టి సమ్ పీపుల్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ ఈజ్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్, అది ఆబ్జెక్ట్ కాదు. డాగ్స్ బాక్ వెన్ ప్రొవోక్డ్. కుక్కలు మొరుగుతాయి. ఎప్పుడు అరుస్తాయి? వాటిని మనం ఏమైనా అన్నప్పుడు అరుస్తాయి. వెన్ ప్రొవోక్డ్, వాటిని ప్రేరేపించినప్పుడు, వాటిని ఏమైనా అన్నప్పుడు అరుస్తుంటాయి. ద మూన్ రోజ్, చూడండి చంద్రుడు ఉదయించుడు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పలే, ఆబ్జెక్ట్ లేదు. బికాజ్ రోజ్ ఈజ్ ఇంట్రాన్సిటివ్. యాండ్స్ మూవ్ ఇన్ ఏ లైన్. చీమలు వరుస క్రమంలో కదులుతున్నవి. మూవ్ ఈజ్ ఇంట్రాన్సిటివ్. ఇన్ ఏ లైన్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కాదు, నాట్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ కాదు, జస్ట్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్, ఫ్రేజ్, పదాల సముదాయం అంతే అది. ఐ వాక్డ్ అరౌండ్ మై డెస్క్. నేను నా డెస్క్ చుట్టూ తిరిగాను, నడిచాను. ద ప్లాంట్ గ్రూ స్లోలీ. ఆ మొక్క నెమ్మదిగా పెరుగుతుంది. సో ఆల్ దీస్ వెబ్స్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వెబ్. ఇవన్నీ కూడా చూడండి, ట్రావెల్, బాక్, రోజ్, మూవ్, వాక్డ్, గ్రీవ్, ఆల్ దీస్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వెబ్. మీన్స్ దిస్ వెబ్ డజంట్ హ్యావ్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ వెర్బ్ పక్కన ఆబ్జెక్ట్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద మోడల్. ఒకవేళ మీకు ఈ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ గురించి అంత ఐడియా లేకపోతే ఇంతవరకైనా రాయొచ్చు. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద మూన్ రోజ్ అని అంతే ఆపేసి సబ్జెక్టు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ వరకు రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద సెకండ్ మోడల్. We will continue this topic next video. Thank you.